నెట్వర్క్ కొంచెం ఒక ఇష్యూ ఉందనుకుంటా, మళ్ళీ మేము తీసుకుంటాను. సో ఇక్కడ సుధాకర్ గారు, ఓవరాల్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాంట్లో ఏంటంటే, అలాగే ఫ్యాక్ట్ కూడా ఏంటంటే, ఓపెన్గా కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేయడం ఆయనకి ఇష్టం లేదు అనే విషయం, అలాగే బహుశా ఈ ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ లేకుండా మిగతా ప్రాంతీయ పార్టీలన్నిటితో ఒక కూటమి కట్టాలనే ఆలోచన కూడా చేశారని ఐ డోంట్ అండర్స్టాండ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీని ఓడించడం సాధ్యం కాదు, 99 సీట్లను కాంగ్రెస్ పార్టీని వద్దనుకుని. ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో కేజ్రీవాల్కు ఉన్న ప్రధానమైన అభ్యంతరం కానీ ఇబ్బంది కానీ ఏంటి సుధాకర్ గారు? కాంగ్రెస్ తోటి ఇప్పుడు ఇబ్బంది ఏం లేదండి. యాక్చువల్ గా కేజ్రీవాల్ గారు మొట్టమొదటి చెప్పినప్పుడే కాంగ్రెస్ కావచ్చు, మాయావతి కావచ్చు, లేకపోతే అఖిలేష్ కావచ్చు, అందరినీ అవినీతి పరులే అన్నాడు ఆయన. ఎవరిని వదిలిపెట్టలేదు, ఎవరిని ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అంతా అవినీతిలో కూరిగిపోయారు, అన్ని పార్టీలు కూరిగిపోయినాయి అన్నాడు. కానీ బ్రాడ్ అవుట్లుక్ మేము 2 నెలల క్రితం 2 సంవత్సరాల క్రితం మాట్లాడినప్పుడు, గుజరాత్ ఎన్నికల తర్వాత మేము మాట్లాడాం. నేను మాట్లాడినప్పుడు నేను చెప్పాను ఏంటంటే, మనకి పెద్ద శత్రువుని ఎదుర్కోవడానికి చిన్న అందరినీ కలుపుకోవాల్సి వస్తుంది. మేబీ కాంగ్రెస్ లో ఉండొచ్చు, కరప్టెడ్ ఉండొచ్చు, బట్ వాళ్ళని ఎదుర్కోవడానికి కావాలనుకున్న తర్వాతనే మనకి ఇండియా కూటమికి ఫార్మాలిటీ వచ్చినాయి. బట్ అన్ఫార్చునేట్ గా నేను ఇక్కడ ఎక్కువ డీప్కి వెళ్ళకుండా నేను ఒకటి హర్యానా వరకు వచ్చేస్తాను. నేను హర్యానాకు వచ్చినప్పుడు మేము ఒక 10 సీట్స్ అడిగాం, అడ్జస్ట్ చేసుకుందాం 10 సీట్స్ అని చెప్పి. వాళ్ళు 10 నుంచి 6 అన్నారు. రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నారు కూడా యాక్చువల్ గా ఇచ్చేసేయమని చెప్పి. 3 వరకు వచ్చారు. 3కైనా కానీ ఒప్పుకుందాం అన్నట్టుగా ఊగారు మా వాళ్ళు. భూపేందర్ లోకల్గా ఉన్న వాళ్ళు యాంటీ చేశాడు. సమస్య లేదు, మనం 3 సీట్లు కూడా ఇవ్వడానికి వీలేదు, మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం, మనకి ఎప్పుడు కూడా వాళ్ళు చేస్తున్నాం, వీఆర్ విన్నింగ్. ఇక్కడ రాష్ట్రంలో కూడా 2018లో మహాకూటమి అప్పుడు కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే చేశారు. మేము గెలిచిపోతున్నామన్న ధోరణిలోటి ఓడగొట్టుకున్నారు. ఇక్కడ కూడా అక్కడ కూడా ట్రై చేశారు. పార్లమెంట్ ఎన్నికలు కూడా అదే చేశారు. వాళ్ళు కనుక సరిగ్గా ఉంటే 40-50 సీట్లు పెరుగుండే, రాష్ట్రంలో కూడా 4 సీట్లు పెరుగుండే. రేవంత్ రెడ్డి కనుక సరిగ్గా కూటమిని కలుపుకొని ఉంటే. ఈ ఇండియా కూటమిని కలపడానికి ఎప్పుడు ప్రయత్నాలు చేయలే. అందుకనే మన మొహమ్మద్ అబ్దుల్లా ఆయన ట్వీట్ కూడా చేశారు, ఇట్లా కొట్టుకుంటా ఉండండి పోతా ఉంటుంది అని చెప్పి. ఒక పెద్దన్నగా పెద్ద పార్టీగా కలుపుకెళ్లాల్సిన పార్టీ ఖర్గే గారికి లేదా? ఇప్పుడు హర్యానాలో మేము రెడీ చేసాం, మాట్లాడాము, అందరం మాట్లాడిన తర్వాత ఇవ్వలేదు వాళ్ళు. ఇట్స్ ఫ్యాక్ట్. అది పైనుంచి ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు, అది మాట్లాడుతున్నారు. కానీ అక్కడ చేశారు. తర్వాత ఢిల్లీలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరిగితే అక్కడ నీకు రాహుల్ గాంధీ మన కేజ్రీవాల్ కలిసి ట్రావెల్ చేయాల్సింది, చేయలేదు. చూడండి ఒకసారి కూడా ప్రయత్నాలు కూడా చేయలేదు. కనీసం 7 సీట్లు కలిసి అప్పచెప్పేశారు అక్కడ. కానీ సీరియస్ ప్రయత్నాలు చేశారా? చేయలేదు. చేసి ఉంటే ఢిల్లీలో గెలిచి ఉండే వాళ్ళు 2-3 సీట్లు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మీరు ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ ఓటే తీసుకుంటున్నారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని పడగొట్టారు, పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చారు, గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ఓటు మీరు తీసేసుకుని మీరు 15% ఓటింగ్ వచ్చారు. సో మాకు కాంగ్రెస్ ఓట్లు, కాంగ్రెస్ వాళ్ళని ఓటు వేయమని అడగం కదా, అడగదు. అదే కాంగ్రెస్ పార్టీ కొన్ని ఇబ్బంది ఏంటంటే ఆప్ తోటి ప్రతి చోటికి వెళ్ళి, ఇప్పుడు ఇవాళ ఎగ్జాంపుల్ 46% బీజేపీ ఓటింగ్ అయితే 43% మీకు, వాళ్ళకి మీకు డిఫరెన్స్ 3%. 43% మీరు 22 సీట్లు తెచ్చుకున్నారు. వేరే 4.5% నుంచి కాంగ్రెస్ 6%కి పెరిగింది. అంటే మ్యాథమెటిక్స్ పనిచేస్తాయని ఇప్పుడు 43+6 49% అయ్యి ఉండేది కలిస్తే. కానీ కలిస్తే ఆ రిజల్ట్ వచ్చేది లేదో కూడా తెలియదు. నగేష్ గారు, ఐ జస్ట్ వాంట్ యువర్ రెస్పాన్స్. సుధాకర్ గారు ఒక్క నిమిషం. ఐ వుడ్ లైక్ టు రెస్పాండ్. ఇప్పుడు ఏమిటంటేనండి, కాంగ్రెస్ ఏమిటంటే బిగ్ బ్రదర్ అనే రోల్ ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఏది ఈ చిన్న రీజనల్ పార్టీస్ డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ రీజనల్ పార్టీస్, ప్రత్యేకంగా సమాజ్వాదీ పార్టీ, దాని తర్వాత తృణమూల్ కాంగ్రెస్, వాళ్ళు స్పష్టంగా వాళ్ళు ఒక క్లారిటీతో వచ్చారు. ఏమంటున్నారు, ఎక్కడైతే మేజర్ పార్టీ ఉందో వాళ్ళని సపోర్ట్ చేస్తాం, కానీ నేషనల్ లెవెల్లో పెద్ద పార్టీ ఉందో అందువల్ల సపోర్ట్ చేయమని. ఉదాహరణకి తమిళనాడులో డిఎంకేని సపోర్ట్ చేస్తాం, వెస్ట్ బెంగాల్లో టీఎంసీని సపోర్ట్ చేస్తాం, అట్లాగే వేరియస్ రాష్ట్రాల్లో చేస్తాం. కానీ వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ని, కేరళలో కాంగ్రెస్ని సపోర్ట్ చేయమన్నారు. ఎందుకు చేయమన్నారు? ఇంతకు ముందు కాంగ్రెస్తో కలిపి సమాజ్వాదీ పార్టీ సీటు మూలిగిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఆ దమ్ము లేదు, ఏది మీరు ఫాల్ ఇన్ లైన్ అనేది. సో అందువల్ల వస్తున్నది. సో ఇప్పుడు ఏంటంటే చాలా స్పష్టతతో ఉన్నది, ఏది ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో కలపము అనేది వాళ్ళు ఢిల్లీలో ఒక స్టాండ్ తీసుకున్నారు. ఇంకా నేను నమ్మను కాంగ్రెస్ను ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి కంటెస్ట్ చేస్తే వాళ్ళకి 49% ఓట్స్ వచ్చి, ఎందుకైతే ఇది వచ్చి
వాళ్ళకి మెజారిటీ వచ్చేది అనే దాని మీద నమ్మను. ఎందుకైతే యూపీలో అలాగే జరగలేదు, జరగలేదు. అవును. వెస్ట్ బెంగాల్లో కూడా అట్లా జరగలేదు. సో ఇక్కడ అలా జరుగుతుంది అనేది నేనైతే అనుకోను. Right. ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది ఏది సమాజ్వాదీ ఒకటి పార్టీ ఇందాక కాంగ్రెస్ నాగేష్ గారు చేయాలనుకుంటున్నారు. మాట్లాడుతూ కొన్ని ఆరోపణలు చేశారు మా మీద, అరాచకం మనం అది అర్బన్ నక్సల్స్ అన్నాం. నాకు ఒకటి ఏంటంటే నేను ఇక్కడ నేను అడిగేది అనలేదు, నేను కాదు, అనలేదు. మోడీ గారు మాట ప్రస్తావించారు. ప్రైమ్ మినిస్టర్ ఆయన అన్నాడు. ఆయన అన్నాడని అదే చెప్తున్నాను కదా. ఇక్కడ ఏంటంటే మీకు మేము 3 లక్షల కెమెరాల కోసం అని చెప్పి అప్పుడున్న అనిల్ బజల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే 7 రోజులు ధర్నా చేసిన చరిత్ర అక్కడ ఉన్నది కెమెరాల కోసం. ఎందుకంటే ప్రతిదీ ఆపడమే. ఇప్పుడు మనకు చెప్తే బాగుండు, ప్రతిదీ గొడవ పడుతున్నారంటే మరి ఏం చేస్తాం? ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు మెడికల్ బిల్స్, మన ఏ బస్సు క్లినిక్లు ఉన్నాయో వాటికి సంబంధించిన మెడికల్ బిల్స్ కావచ్చు, టెస్టింగ్ చేసిన బిల్స్ కావచ్చు, ఇక్కడ ఈ అతిషి ఫైనలైజ్ చేస్తుంది. పాస్ చేస్తే సెక్రటరీ పాస్ చేయడు, దాన్ని అనిల్ బజల్ దగ్గర పెడతారు. అప్పుడు వీకే సిద్ధంగా పెడతారు, ఆయన పాస్ చేయడు. డబ్బులు ప్రభుత్వం డబ్బులే, పాస్ చేయడానికి కూడా చేయరు. చేయకపోతే ఏమవుతుంది? బిల్స్ చేయకపోతే మెడిసిన్స్ దొరకవు, బదనామయం, పైనుంచి గొడవ పడుతున్నారు అంటారు. చెప్తున్నారు ఇంతకు శీష్ మహల్కి తీసుకెళ్తుంటే కూడా ఆపేశారు. పోలీస్ వాళ్ళది, ల్యాండ్ వాళ్ళది. ఏమన్నట్టు స్కూల్స్ కట్టలేదు అంటారు, మాకు ల్యాండ్ లేదు, 22,000 కొత్త రూములు కట్టాం, కొత్త బిల్డింగ్ వాళ్ళు కట్టచ్చు కదా. మేము 500 క్లినిక్లు పెడితే 5,000 క్లినిక్లు పెట్టండి, లేదా మీరు కొత్త కాలేజీలు కట్టండి. కట్టలేదు కదా. కట్టకుండా ఊరికే అక్కడ మాకున్నది ఆఫ్ ప్రభుత్వమే కదా. ఓన్లీ ఆఫ్ ప్రభుత్వమే మాది అక్కడ. ఓన్లీ నిజంగా ఆఫ్ పార్టీ ఆఫ్ ప్రభుత్వమే అక్కడ నడుస్తుంది. ఫుల్ ప్రభుత్వం లేనేలేదు మాకు అది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న కాడికి కూడా నడుపుతానే వచ్చాం. వాటర్ మాదా పక్క నుంచి రావాల్సిందే కదా. ఏమన్నా మాది కాదు. పొల్యూషన్ అంతా పక్క నుంచి వచ్చేది కదా. ఢిల్లీలో ఒక ఇండస్ట్రీ లేదు, పైనుంచి వచ్చి ఎయిర్ పొల్యూషన్ అంతా కూడా ఇక్కడ కాదు. ఇప్పుడు మీకు రాష్ట్రాల్లో ఒక ఈక్వేషన్, ఇప్పుడు కాదు, రాజ్దీప్ సర్దేశాయ్ ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సాధించిన ఓట్లు బీజేపీ ఆప్ ఓట్ల మధ్య వ్యత్యాసం కంటే ఎక్కువ. అంటే కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేస్తే చాలా సీట్లలో నెక్ టు నెక్ ఫైట్ ఉండేది అని.